టిల్లు స్క్వేర్ లాంటి సంచలనాత్మక చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం జాక్ కొంచెం క్రాక్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని నిన్న మూవీ టీం ఒక ఈవెంట్ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ ట్రైలర్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ హీరో సిద్ధులో ఇంకా టిల్లు క్యారెక్టర్ షేడ్స్ నుంచి బయటకు రాలేదు అనే విమర్శలు కూడా వినిపించాయి. మరి ఈ చిత్రానికి డైలాగ్స్ వెర్షన్ దాదాపుగా సిద్ధునే రాశాడు. ఆయన మార్క్ ప్రతి షాట్లోనూ కనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీవ్యూ షోని ఇటీవలే కొంతమంది మీడియా ప్రముఖులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారట. వాళ్ల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. సిద్ధు సినిమాల నుండి యూత్ ఆడియన్స్ ఏవైతే కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయట. కామెడీ టైమింగ్ కొన్ని సన్నివేశాలలో బాగా కుదిరిందని, క్లైమాక్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారని, హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇచ్చే ట్విస్ట్లు, సిద్ధు ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు మొత్తం బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా పార్ట్ 2కి క్లిఫ్ హ్యాంగర్ అదిరిపోయిందని, ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత థియేటర్స్ నుంచి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారని చెప్పుకొచ్చారు. కానీ సినిమాలో ఉన్న ప్లస్ సిద్ధు, మైనస్ కూడా సిద్ధునే అనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే డీజే టిల్లు మోడ్లోనే సీరియస్ సన్నివేశాల్లో హీరో ఉండటం కాస్త ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉందట. కేవలం ఆ ఒక్క మైనస్ పాయింట్ తప్ప సినిమా మొత్తం చాలా బాగా వచ్చిందని, లవ్ స్టోరీస్ చేసుకునే బొమ్మరిల్లు భాస్కర్ ఇలాంటి యాక్షన్ కమ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు కూడా తీయగలడా అని ఆడియన్స్ ఆశ్చర్యపోయే విధంగా అతని స్క్రీన్ ప్లే ఉందని అంటున్నారు. చూడాలి మరి ప్రీవ్యూ షో నుంచి వచ్చిన టాక్ నిజమవుతుందా లేదా అనేది. సోమవారం రోజున ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరగబోతున్నాయని టాక్. సెన్సార్ పూర్తయ్యాక ఈ చిత్రం గురించి మరికొంత వివరాలు స్పష్టంగా తెలిసే అవకాశాలైతే ఉన్నాయి. ఇకపోతే బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రం సక్సెస్ అయితే మరో 2 భాగాలు తెరకెక్కిస్తానని ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. మూవీ టీం కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.